శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవాడా ఛానల్. గురు శని ఈ యొక్క డబుల్ ట్రాన్సిట్లో మేష రాశి వారికి ఎవరో ఒకరి జీవితం లిటరల్గా పూర్తిగా మారిపోతుందండి. అది మీరే కావచ్చు. జూన్ 2 నుండి ఈ యొక్క గురు గ్రహం కర్కాటకంలోకి వెళ్తాడు. శని గ్రహం మీనంలో నుంచే దృష్టి పెడుతూ ఉంటారు. అంటే పరస్పరం ఇద్దరు కూడా కోణ స్థితి అంటారండి. ఈ రెండు గ్రహాలు కలిపి మీ జీవితంలో ఏ భావాన్ని ఫుల్గా యాక్టివేట్ చేస్తున్నాయో సవివరంగా చూడబోతున్నాం. ఈ వీడియోలో మేషరాశి వారికి జూన్ నుండి వచ్చే మేజర్ టర్నింగ్ పాయింట్ ఏంటి, ఎక్కడ ఖర్చులు జాగ్రత్తగా పెట్టాలి, ఎక్కడ ట్రావెల్, ఎక్కడ సీక్రెట్ లాభాలు వస్తాయో ఇవన్నీ కూడా పూర్తిగా డీటెయిల్గా చెప్పబోతున్నాను. మేషరాశి కనుక అయితే ఒక సెకండ్ కూడా మీరు స్కిప్ చేయొద్దు. మీ యొక్క గురు శని యాత్ర అనేది ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుందండి. మేషానికి అధిపతి కుజుడు. మేషరాశిలో అశ్విని 4 పదాలు, భరణి 4 పదాలు, కృత్తిక 1వ పాదం. సో మొత్తంగా 9 నక్షత్ర పదాలు ఉంటాయి కదా. వీరందరికీ కూడా ఈ గోచారం వర్తిస్తుందండి. మేషరాశి వారికి గురు శని ద్విగ్రహ సంచారం, డబల్ ట్రాన్సిట్ అంటాం. ఈ సంవత్సరం అత్యంత ముఖ్యమైన మార్పులను తీసుకురాబోతుంది. ఈ యొక్క గ్రహ సంచారం మీ జీవితంలో ఆధ్యాత్మికత, ఖర్చులు, విదేశీ అవకాశాలు, అలాగే గాఢమైన అంతర్గత మార్పులను కూడా సూచిస్తోందండి. ముందుగా ఒక ముఖ్యమైన మన విషయం మనం తెలుసుకోవాలి. గురుగ్రహం ఏంటయ్యారంటే ఎక్స్పాన్షన్, విస్తరణ, అదృష్టం మరియు అవకాశాలను ఇస్తారు. శని గ్రహం, శని అంటే కర్మ, కష్టం, స్థిరత్వాన్ని సూచిస్తూ ఉంటారు ఆయన. ఈ రెండు గ్రహాలు ఒకే సమయంలో ఒక భావాన్ని దృష్టి చేయడం అంటే మీరు ఆ భావానికి సంబంధించిన విషయాల్లో పెద్ద పెద్ద మార్పులు మరియు ఫలితాలు చూడబోతున్నారన్నమాట. జూన్ 2 నుండి గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. శని ఇప్పటికే మీకు ద్వాదశ భావం, మేషం అంటే వ్యయస్థానం, 12వ స్థానం, ద్వాదశ భావం అంటంలో ఉన్న మీన రాశిలో సంచరిస్తూ ఉన్నారు. జూన్ మరియు జూలై నెలల్లో ఈ యొక్క గురు మరియు శని ఇద్దరు కలిసి మీ మీన రాశిని ప్రభావితం చేస్తూ ఉన్నారు. అంటే మీకు ద్వాదశ భావం యాక్టివేట్ అవుతుంది. అసలు ద్వాదశ భావం అంటే ఏంటి అంటే 12వ భావం అంటే ఏంటి అంటే ఇది ఖర్చులు, విదేశీ ప్రయాణాలు, ఆధ్యాత్మికత, మోక్ష భావాలను సూచిస్తూ ఉంటుందండి. ఈ 2 నెలల్లో మీరు అనుకోకుండా ఖర్చులు పెరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మీకు. అదేవిధంగా షాపింగ్, కుటుంబ అవసరాలు, ప్రయాణాలు ఇవన్నీ కలిపి మీ బడ్జెట్ను కొంచెం ఒత్తిడికి గురి చేస్తాయి. కానీ ఇక్కడ ఒక మంచి విషయం కూడా ఉందండి. ఈ ఖర్చులు వృధా కావు. మీరు చేసే ఖర్చులు మీకు సంతోషాన్ని, అనుభవాన్ని తప్పకుండా ఇస్తాయి. ఇంకా ముఖ్యంగా విదేశీ అవకాశాలు కూడా చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. స్టూడెంట్స్ అయితే విదేశీ ఎడ్యుకేషన్ గురించి మంచి వార్తలు వినొచ్చు, రావచ్చు వారికి. ఉద్యోగస్తులకి ఆన్సైట్ అవకాశాలు రావచ్చు. బిజినెస్ చేసేవారికి విదేశీ క్లయింట్లు కలిసే అవకాశం కనబడుతోంది. ఈ సమయంలో మీరు లోపల నుంచి ఒక మార్పును కూడా అనుభవిస్తారు. ఇంటర్నల్గా సమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది చూసారు, అది చూస్తారు మీరు. సాధారణంగా మేషరాశి వారు అనగా మీరు యాక్షన్ ఓరియంటెడ్ వ్యక్తులండి, స్ట్రైట్ ఫార్వర్డ్, ఎనర్జెటిక్ పర్సనాలిటీస్. కానీ ఇప్పుడు మీరు కొంచెం నిశ్శబ్దంగా, ఆలోచనాత్మకంగా మారతారు. ధ్యానం, దేవుడిపై విశ్వాసం, పూజలు ఇవి మీ యొక్క జీవితంలో ముఖ్యమైన భాగాలుగా మారబోతున్నాయి. జూలై 27 తర్వాత శని వక్రీకరిస్తున్నారు, డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా. దీనివల్ల ఈ యొక్క గురువు శని దృష్టి మీ మీన రాశి నుండి వృశ్చిక రాశి మీదకి మారుతుంది. ఎందుకు శని దృష్టి మారుతూ ఉంటుంది, 10వ దృష్టి చేత వృశ్చికాన్ని చూస్తూ ఉంటుంది. అంటే మీకు 8వ భావం యాక్టివేట్ అవుతుంది. మేషం నుండి 8వ భావం వృశ్చికం. శని యొక్క దృష్టి వృశ్చికం మీద ఉంది, గురుడు యొక్క దృష్టి వృశ్చికం మీద ఉంటుంది. కాబట్టి అంటే మార్పులు, రహస్యాలు, అంతర్గత పరివర్తన. ఇది కొంచెం భయపెట్టే భావంగా అనిపించిన 8th హౌస్ అంటే ఈ సందర్భంలో ఇది చాలా పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది. శని యొక్క దృష్టి మరియు గురుడు యొక్క దృష్టి ఉంటుంది. కాబట్టి గురుడు శుభ దృష్టి కూడా ఉంటుంది. ఇది మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మార్పులు ఇప్పుడు మీకు ప్రారంభమవుతున్నాయని చెప్పవచ్చండి. ఉద్యోగంలో మార్పు కావచ్చు, బిజినెస్లో కొత్త దిశ కావచ్చు, ఒక డైరెక్షన్ కావచ్చు, లేదా ఒక వ్యక్తిగత జీవితంలో పెద్ద నిర్ణయం కావచ్చు. ఈ నిర్ణయాలు మీకు లాభదాయకంగా ఉంటాయని చెప్పొచ్చు. శని ఇక్కడ మీకు కర్మ ఫలితాలను ఇస్తారు. మీరు గతంలో చేసిన కష్టం ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. బికాస్ ఆఫ్ జూపిటర్ యాక్టివేషన్. జూపిటర్ చూస్తూ ఉన్నారు కాబట్టి యాక్టివేట్ అవుతుంది. గురుడు ఆ ఫలితాలను విస్తరింపచేస్తారు. ఈ సమయంలో మీరు కొంచెం డీప్ థింకింగ్లోకి వెళ్తారు. 8th హౌస్ మీద 2 గ్రహాలు ఉంటే బాగా ఆలోచన చేస్తారు. జీవితాన్ని కొత్త కోణంలో చూడటం అనేది ప్రారంభిస్తారండి. పాత నేను అనే కంటే కొత్త నేను అనే విధంగా మీ ఆలోచన ఉంటుంది. పాత అలవాట్లు, పాత సంబంధాలు వీటిని మీరు రివ్యూ చేసుకుంటారు. అవసరం లేని వాటిని వదిలేస్తారు మీరు మేషరాశి వారు. ఫైనాన్స్ విషయంలో మొదటి 2 నెలల్లో కూడా ఖర్చులు ఉన్నప్పటికీ
తర్వాత మీరు డబ్బును మెరుగ్గా మేనేజ్ చేయడం అనేది కూడా నేర్చుకుంటారండి. అనుకోని లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో మొదటి దశలో ఈ యొక్క జూన్ జూలై మాసంలో నిద్ర, మానసిక ప్రశాంతతపై మీరు ఫోకస్ చేయాలి. రెండో దశలో శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది, ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. కానీ అష్టమ ప్రభావం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను మీరు నిర్లక్ష్యం చేయకూడదండి. సంబంధాల విషయంలో మొదటి దశలో మీరు కొంచెం దూరంగా ఉండాలని అనిపించవచ్చు, కానీ ఇది అవసరమైన అంతర్గత విశ్రాంతి అని చెప్పవచ్చు. రెండో దశలో మీరు నిజమైన విలువైన సంబంధాలను గుర్తిస్తారు అని చెప్పవచ్చు. ఈ మొత్తం కాలంలో మీకు ఒక పెద్ద సందేశం లాంటిది ఉంటుందండి. విడిచిపెట్టడం మరియు పునర్నిర్మాణం అంటే వదిలివేయటము మరియు రీస్టార్ట్ చేసుకోవటం. మీరు పాతదాన్ని వదిలి కొత్త దాన్ని స్వీకరించాలి మేషరాశి వారు. మరి రెమెడీస్ విషయానికి వస్తే ప్రతి గురువారం కూడా గురుగ్రహానికి సంబంధించిన పూజలు చేయటం, శనివారం రోజున శని దేవుడికి నైవేద్యం సమర్పించండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం శం శనైశ్చరాయ నమః ఈ జపం చేసుకోవడం చాలా మంచిదండి. దానం చేయటం కూడా చాలా ముఖ్యమైనదండి. సో ముఖ్యంగా అవసరమైన వారికి సహాయం చేయటం మీకు అదృష్టాన్ని కూడా పెంచుతుంది. అలాగని చాలామంది దానం చేయగానే సెల్ఫీలు, ఫోటోలు తీసుకుని చేస్తూ ఉంటారు. దానివల్ల ఎదురు ఓహో అని మీకు పాజిటివ్ వచ్చిందనుకోండి, ఆ పాజిటివ్ కర్మ కరిగిపోతుంది. కాబట్టి నీ నాట్ ఎక్స్పోజ్. మొత్తానికి మేషరాశి వారికి గురు శని డబల్ ట్రాన్సిట్ అనేది ఒక డీప్ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అని చెప్పాలి. మొదట కొంచెం స్లోగా ఖర్చులతో ప్రారంభమై తర్వాత మీ జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయికి తీసుకువెళ్తుంది. ఈ సమయాన్ని సరిగ్గా కనుక ఉపయోగించుకుంటే మీరు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగలుగుతారండి. ధైర్యంగా ముందుకు సాగండి. గ్రహాలు మీకు సహకరిస్తున్నాయి. ఆల్రెడీ భాగ్యాధిపతి గురుడు మీకు కేంద్ర స్థానంలో బలమైన స్థితిలో కర్కాటకంలో ఉన్నారు. కోణాధిపతి కేంద్రంలో ఉంటే రాజయోగమే. కాబట్టి ఈ యొక్క గురువు శని డబల్ ట్రాన్సిట్లో మీకు ఏ పాయింట్ ఎక్కువగా రేట్ అయ్యింది? ఖర్చులేనా, ట్రాన్స్ఫర్మేషనా, లేక విదేశీ అవకాశాలా? మీ యొక్క రియల్ ఎక్స్పీరియన్స్ను కాస్త డీటెయిల్గా కింద కామెంట్లో రాయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంటు యూట్యూబ్కి అది ఈ వీడియో యూస్ఫుల్ అని సిగ్నల్ ఇస్తుందండి. కామెంట్ చేస్తూ ఉంటుంది, ఈ వీడియో యూస్ఫుల్ అని సిగ్నల్ ఇస్తుంది. దాని ద్వారా అప్పుడు ఈ వీడియో ఇంకో మేషరాశి వారికి దగ్గరగా చేరుతుంది. మీ రాశి మీదన మీ రాశి గ్రూప్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలామందికి వీళ్ళందరూ షేర్ చేస్తూ ఉండండి. ఎవరికి కావాల్సిన గైడెన్స్ వారికి టైంకు చేరాలి కదా. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. ఇలాంటి డీటెయిల్ జ్యోతిష వీడియోలు మీకు రావాలి, నోటిఫికేషన్ రూపం రావాలి అంటే మన విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. ఇంతే కాకుండా ఈ యొక్క గోచారము గురు గోచార ఫలితాలు మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయని ఆల్రెడీ ఒక వీడియో చేశాం మనము. ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 12 years తర్వాత గురుడు ఉచ్చ స్థితిలోకి వస్తున్నారు, ఎలాంటి ఫలితాలు ఇస్తారు అని చెప్పడం జరిగింది. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. చాలామంది జాయిన్ అయ్యి ఆ కోర్స్లో డైలీ ఒక్కొక్క వీడియో వాచ్ చేస్తూ, గమనిస్తూ, నేర్చుకుంటూ 30 days తర్వాత వారి యొక్క గోచారం, వారి యొక్క జాతకం పరిశీలించుకునే స్థాయికి వస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆ కోర్స్ ఒక 50% డిస్కౌంట్ నడుస్తూ ఉందండి. ఎంకరేజ్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది. చాలామందికి నేర్చుకోవాలి అనే తపనతోటి. ఆ ఆఫర్ అనేది అతి త్వరలో ముగిసే అవకాశం ఉంటుంది. కాబట్టి జ్యోతిష్యం నేర్చుకోవాలి, ఒక అక్కల్ సైన్స్ నేర్చుకోవాలన్న తపన ఉన్న వారి కోసం జాయిన్ అవ్వడం కోసం ఆ యొక్క లింకుని మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.